హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం IC38 ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం చాప్టర్ 2 నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు లెసన్ అనేది వినండి. మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్కి. రెండవ చాప్టర్ వినియోగదారుని సేవలు. బీమా వ్యాపారంలో వినియోగదారులకు సేవలు అందించడంలో బీమా ఏజెంట్ల పాత్ర ప్రాముఖ్యతతో కూడి ఉంటుంది. సమర్థవంతమైన రీతిలో సేవలు అందించగలగాలి. అభ్యసన ఫలితాలు. వినియోగదారు సేవలు. సాధారణ భావనలు వినియోగదారుల సేవలు. మొదటిది, ఏ వ్యాపారంలోకైనా వినియోగదారులు ముఖ్యం. బీమా వ్యాపారంలో వినియోగదారులు అనగా పాలసీదారులు చాలా ముఖ్యం. రెండవది, సేవల నాణ్యత. వినియోగదారులకు సేవలు అందించడం, నాణ్యతతో కూడిన సేవలు అందించడం బీమా సిబ్బంది అనగా ఏజెంట్లు ద్వారా బీమా సంస్థలు అందించడం అతి ముఖ్యమైన కార్యాంశం. నాణ్యతతో కూడిన సేవలు అనగా విశ్వసనీయత, స్పందనంతో, హామీలతో, సానుభూతితో సేవలు అందించడం. వినియోగదారులకు గొప్ప సేవలు అందించడంలో బీమా ఏజెంట్ల పాత్ర. వినియోగదారులకు సేవలు పాలసీ అమ్మకం ద్వారా ప్రారంభమై పాలసీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతాయి. మొదటిది, అమ్మకపు దశ. అత్యుత్తమ సలహా. ఏజెంట్ సేవలు అందించటం అనగా బీమా పాలసీలను కొనుగోలు చేయించటం. ఏ వ్యక్తికి ఎలాంటి పాలసీ అవసరమో అందుకు తగిన విధంగా సమర్థనీయంగా అవగాహన కల్పించే పాలసీలను కొనుగోలు చేయించగలగాలి. రెండవది, ప్రపోజల్ దశ. బీమా కోసం నిర్దేశింపబడిన ప్రపోజల్ను తెలియజెప్పటం, ప్రపోజల్ను అంగీకరింపజేసి అందులో ఉన్న వివిధ అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలి. అంగీకార దశ. కవర్ నోట్. అవసరమైన ప్రతి సందర్భంలోనూ బీమాదారుకు కవర్ నోట్కు బీమా సంస్థ ద్వారా అందించగలగాలి. పాలసీదారు ప్రయోజనాలు బీమా సంస్థ ఏజెంట్ చేతుల్లోనే సురక్షితంగా ఉంటాయనే భావన కలిగించాలి. పాలసీ డాక్యుమెంట్ జారీ. పూర్తిగా వింపబడిన పాలసీ డాక్యుమెంట్ పత్రం సక్రమంగా పాలసీదారుకు అందేటట్లు చూడవలసిన బాధ్యత ఏజెంట్ మీదనే ఉంటుంది. పాలసీదారుతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ఏజెంట్లకు ఇది ఒక మంచి అవకాశం. పాలసీ రెన్యువల్. పాలసీ తీసుకోబడిన కాలం నుండి పాలసీ కాలం ముగిసే వరకు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలని పాలసీదారుకు గుర్తు చేస్తూ ఉండటం ఏజెంట్ యొక్క సేవాభావమే. ఫోర్త్ వన్, క్లెయిమ్ దశ. క్లెయిమ్ పరిష్కార సమయంలో ఏజెంట్ పోషించాల్సిన పాత్ర చాలా కీలకమైనది. క్లెయిమ్కు సంబంధించిన ఆవశ్యకత క్లెయిమ్ పొందే వరకు ఏజెంట్ తన విధి నిర్వహణ సమర్థనీయంగా చేయగలగాలి. ఫిర్యాదులు పరిష్కారం. మొదటిది, సమీక్ష. వినియోగదారు విషయాలలో ఫిర్యాదులు అనేవి చాలా కీలకమైన అంశం. బీమా కంపెనీ సజావుగా వ్యవహరించగలిగేటట్లు ఏజెంట్ శ్రద్ధతో కూడిన సేవలు అందించాలి. ఫిర్యాదుకు తగిన పరిష్కారం లభించేటట్లు చూడవలసిన బాధ్యత ఏజెంట్లదే. సెకండ్ వన్, సమీకృత ఫిర్యాదులు నిర్వహణ వ్యవస్థ IGMS. బీమా ఫిర్యాదులు గణాంకాలను పొందుపరిచి బీమా పరిశ్రమలు వాటి పరిష్కార మార్గాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించే కేంద్రీకృత వ్యవస్థే ఇది. మూడవది, వినియోగదారు పరిరక్షణ చట్టం 1986. ఈ చట్ట పరిధిలో నిర్వచనాలు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ వాటికి మెరుగైన బాధ్యతను కల్పిస్తూ వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కృషి చేసే చట్టమే సంరక్షణ చట్టం 1986. నెక్స్ట్, వినియోగదారుల వివాదాల పరిష్కారం సంస్థలు. వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థలను ప్రతి జిల్లా, రాష్ట్రం మరియు జాతీయ స్థాయిలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మనం జిల్లా ఫోరం, రాష్ట్ర కమిషన్, జాతీయ కమిషన్ అని పిలుస్తాము. ఈ 3 సంస్థలకు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫిర్యాదులు దాఖలు పద్ధతి. ఫిర్యాదులను ఫిర్యాదుదారు స్వయంగా కానీ అధికృత ఏజెంట్ ద్వారా కానీ దాఖలు చేయవచ్చు. నెక్స్ట్, వినియోగదారుల ఫోరం ఉత్తర్వులు. చేయబడ్డ ఫిర్యాదుల్లో లోపాలు ఉన్నట్లుగా గమనిస్తే ఫారం అవతల పక్షాన్ని లోపాన్ని సరిచేసుకోవలసిందిగా ఆదేశించవచ్చు. నెక్స్ట్, వినియోగదారు వివాదాల్లో రకాలు. మొదటిది, క్లెయిమ్ల పరిష్కారాల్లో తరచూ ఆలస్యం. 2, క్లెయిమ్లను పరిష్కరించకపోవడం. 3, క్లెయిమ్ల తిరస్కరణ. 4, నష్ట తీవ్రత. 5, పాలసీ నియమ నిబంధనలు మొదలైనవి. 6, బీమా అంబుడ్స్మన్. బీమా సంబంధిత సమస్యలు పరిష్కారములు అంతిమంగా బీమా అంబుడ్స్మన్ అనే అధికారి చేతుల మీదుగా జరపబడతాయి.